హైదరాబాద్లో ఒక్క వర్షం పడితే చాలు బీఆర్ఎస్ దశాబ్దపు వైఫల్యం బయటపడుతుందన్నారు బీజేపీ లీడర్లు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనను ప్రజలు చూశారని ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది బీజేపీ. వచ్చే నెల బైపోల్ ఉండడంతో ఎలక్షన్ క్యాంపెయిన్ ముమ్మరం చేసింది బీజేపీ. ఫామ్ హౌస్ లో పడుకొని కేసీఆర్ ఓట్లు అడగడం కరెక్ట్ కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ గల్లీల్లో తిరుగుతూ ఓట్లు అడగాలన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి కుటుంబాన్ని మాత్రమే బంగారం చేసుకున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ రెహమత్ నగర్ లో మోదీ మన్ కీ బాత్ లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో సిటీలో కబ్జాలు రౌడీయిజం పెరిగిందన్నారు. మజ్లిస్ పార్టీ కబంద హస్తాల నుంచి హైదరాబాద్ ను రక్షించుకోవాలన్నారు కిషన్ రెడ్డి. నేను సవాల్ చేస్తా ఉన్నాను, కేసీఆర్ దమ్ము ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్ లో తిరుగు, జూబ్లీహిల్స్ లో రా. ఈ బస్తీల మధ్యలో, ఈ రోడ్ల మధ్యలో, ఈ చెత్త కుప్పల మధ్యలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకొని ఓట్లు అడగడం కాదు. నా జూబ్లీహిల్స్ ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒక్కసారి రా కేసీఆర్. ఫామ్ హౌస్ లో పండుకొని స్టేట్మెంట్ పంపిస్తే కళ్ళు మూసుకొని ఓట్లేసేటువంటి పరిస్థితి పోయింది మిస్టర్ కేసీఆర్ గారు. గో సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోవుల మధ్య సమయం గడిపితే మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు తగ్గుతుందన్నారు. హైదరాబాద్ కేఎంఐటీలో గోసేవ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి తెలంగాణ ప్రాంత గో విజ్ఞాన అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. చిన్నప్పుడు గోవుల మధ్యలో పెరిగాము కాబట్టి గోవు యొక్క ప్రాధాన్యత ఏంటో, గోవు ద్వారా సమాజానికి ఏ రకమైనటువంటి లాభం చేకూరుతుందో వ్యక్తిగతంగా నాకు తెలుసు. ఈరోజు గోవుల మధ్యలో తిరిగితే ఆ గోవు నుంచి వచ్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉంటాయో మనిషికిలో ఉన్నటువంటి సగం సమస్యలు, ఆ వైబ్రేషన్ తో సగం సమస్యలు మనిషిలో ఉన్నటువంటి పరిష్కారం అవుతుంది. ప్రపంచమంతా కౌ బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ పై దృష్టి పెట్టిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ లో తెలంగాణ గోసేవ విభాగం ఆధ్వర్యంలో గోవు పర్యావరణ పరిరక్షణ శాస్త్రీయ విజ్ఞానంపై రాష్ట్ర స్థాయి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి పరీక్షల్లో విజేతలకు బహుమతులు అందించారు బండి సంజయ్. గో పేడ, ఇలా గో పాలు మనకు ఉపయోగపడుతున్నాయి. గో పేడ ఇవాళ నేలకు జీవం పోస్తున్నాయి. గోమూత్రం మన పంట పొలాలకు రక్షణ కల్పిస్తుంది. కానీ వాళ్ళ గో పేర, గో సంతతి అంతరించేటువంటి పరిస్థితి, ప్రమాదకర పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొన్నదంటే దీని నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలి మనకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం తల్లి మనకు మాత్రమే పాలిస్తుంది, కానీ ఆ గోమాత మానవ జాతి మనుగడ కోసం పాలిస్తుంది. ఇవాళ టీటీడీ పరకామణి ఇష్యూపై లోతుగా విచారణ జరగాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. పవిత్ర ఆలయంలో చోరీపై సాధారణ కేసు నమోదు చేయడం సరికాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బంజారాహిల్స్ లోని తాజ్ దక్కన్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు రామచంద్రారావు. 14 కోట్ల డొనేషన్ ఇచ్చాను అని అంటే ఆ 14 కోట్లు ఉన్న 72,000 ఎందుకు దొంగతనం చేస్తున్న అనుమానాలు వస్తుంటాయి. సంథింగ్ మోర్ టు సీ ఇన్ దిస్ అని చాలా వరకు మనం ఆలోచించాలి. ఏంటంటే ఇవన్నీ కూడా భక్తుల ఒక నమ్మకాన్ని వాళ్ళు దెబ్బతీస్తూ ఉన్నారు. కౌంటింగ్లో ఏం జరుగుతున్నది, సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఎట్లా జరుగుతున్నది, ఇవన్నీ తర్వాత సంగతి. కౌంటింగ్ చేసేవాళ్ళు ఎవరు, వాళ్ళ పుట్టుబడితనాలు ఏమున్నాయి, వాళ్ళ యాంటిజెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసి పంపించాల్సిన అవసరం ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరు పెంచింది బీజేపీ. పోలింగ్ కు 15 రోజుల టైం కూడా లేకపోవడంతో జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో క్యాంపెయిన్ స్పీడ్ పెంచారు కమలం లీడర్లు.